ఇక్కడ మనం సూపర్ మార్కెట్స్లో చూసుకుంటే మనకి కేజ్ ఫ్రీ ఎగ్స్ అని, ఫ్రీ రేంజ్ ఎగ్స్ అని, ఆర్గానిక్ ఎగ్స్ అని ఇలా రకరకాల ఎగ్స్ దొరుకుతుంటాయి కదా, అసలు వీటి డిఫరెన్సెస్ ఏముంటుంది? సో కేజ్డ్ ఎగ్స్ వెరీ సింపుల్. ఒక మన ఇండియాలో లాగానే కోళ్ళ ఫార్మ్ ఉంటుంది. కోళ్ళు అన్ని లోపల ఉంటాయి, కాన్స్టెంట్ గా కోళ్ళు మేత తింటాయి, అక్కడే గుడ్లు పెడితే అక్కడి నుంచి మూవ్ అవటానికి లేదు. ఓకే. సో ఆ కాన్సెప్ట్ లో 2 బిగ్ ఇష్యూస్ ఏంటంటే, ఒకటి యాంటీబయోటిక్స్ వాడటానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రొఫైలాక్టిక్ గా వాడతారు యాంటీబయోటిక్, అంటే కాన్స్టెంట్ గా యాంటీబయోటిక్ ఇస్తారు అవి రోగం రాకుండా. సో మనం ఆ యాంటీబయోటిక్ ని గుడ్డు ద్వారా తింటున్నాము. మనలో కూడా వెళ్ళిపోతుంది. ప్లస్ ఫీడ్ కూడా నాన్ ఆర్గానిక్ ఫీడ్ వాడతారు. అదే మీరు కేజ్ ఫ్రీ చూసుకున్నారనుకోండి, ఆస్ట్రేలియా స్టాండర్డ్ ఏంటంటే 10,000 హెన్స్ పర్ హెక్టేర్, అంటే ఒక A4 పేపర్ లో ఒక్కొక్క కోడి. నెక్స్ట్ ఇదే మీరు ఏదైతే చూస్తున్నారో పాస్చరైజ్డ్, ఫ్రీ రేంజ్, ఇదంతా ఈ కాన్సెప్ట్ అన్నమాట. దీంట్లో వచ్చేటప్పటికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం 150 హెన్స్ పర్ హెక్టేర్, అంటే 2.5 ఎకరాల్లో 150 కోళ్ళ కంటే ఉండవు అనమాట. సో ఇది బేసిక్ గా పాస్చరైజ్డ్ ఫ్రీ రేంజ్. దీంట్లో మనం ఆర్గానిక్ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాము. నెక్స్ట్ స్టెప్ ఇట్లా, అంటే వీటి వెల్ఫేర్ జాగ్రత్తగా ఉండాలి, ఇవి లైఫ్ ని బాగా లీడ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి మనం ఇట్లా మ్యూజిక్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం.